హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు స్వాగతం. మార్కెట్లో ఈరోజు కూడా రికవరీ వచ్చింది. సో థర్డ్ కన్సెక్యూటివ్ డే. అంటే విశేషం ఏంటంటే రికవరీ లాస్ట్ 3 days నుంచి కంటిన్యూ అవుతున్నది. దిస్ ఎ గుడ్ న్యూస్. నెక్స్ట్ ఏంటంటే విల్ ఇట్ కంటిన్యూ? ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఎన్ని రోజులు, అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అయితే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మాత్రం రీచ్ అయింది. ఏంటంటే 24,500 లెవెల్కి వచ్చింది. ఈ 24,500 లెవెల్ ఒక చిన్న రెసిస్టెన్స్ పాయింట్. ఈ రెసిస్టెన్స్ని కూడా అధిగమించగలిగితే 24,750, 800 అదనమాట. చూద్దాం, లెట్ us see that. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుందంటే యాక్టివ్గా ఉంది. చూడండి, మీరే చూడండి. బుల్లిష్ మోడ్లోకి వచ్చేసింది. నిఫ్టీ చూడండి, ఇది హెక్నెస్ చూస్తున్నాం. ఇక్కడి నుంచి 23,900, సారీ 23,300 ఈ రేంజ్. ఆ తర్వాత నుంచి పెద్ద క్యాండిల్ ఒకటి వచ్చింది కదా, ఈ పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత ఆ క్యాండిల్ కంటే దిగువకి రాలేదు. ఇది 23,570. ఆ క్యాండిల్ కంటే దిగువకి రాలేదు. గ్రాడ్యువల్గా ఒక రకమైన జెండా ఫార్మేషన్ తోటి పైకి వెళ్తున్నది. అంటే ఇట్స్ బుల్లిష్ ఇండికేషను. మామూలు క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూద్దాం గ్రాఫ్ని, ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ హై. దీన్ని బ్రీచ్ చేసి పైకి వచ్చింది. అంటే ఏంటి? బ్రేక్అవుటే. దిస్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ బ్రేక్అవుట్ యూ షుడ్ సే. ఇది బ్రేక్అవుటే కదండి. ఈ బ్రేక్అవుటే కాదు, ఇక్కడ చూడండి, ఇది ఇది రెసిస్టెన్స్ పాయింట్. ప్రీవియస్ 2 times ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లు పడిపోయాయి, నిలబడాల. కానీ ఈసారి వచ్చింది. మీరే చూడండి, ఇది చూడండి, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట. ఇది హై కదా, ప్రీవియస్ హైస్ కదా. ఈ హైస్ నుంచి ఆ రేంజ్కి వచ్చింది. అంటే జనరల్గా ఏంటంటే ఈ డబుల్ బాటమ్, డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ దగ్గరేమో జనరల్గా రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్సే కాదు, అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, పైకి వెళ్ళటానికి ఆలోచిస్తుంది. తొందర లేదు. ఇక్కడ కొంచెం సెల్లింగ్ వస్తుంది జనరల్గా. మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన బ్యాంక్ షేర్స్ కొంచెం బాగా యాక్టివ్గా ఉండటం వల్ల ఏమవుతున్నదంటే దట్ ఈజ్ హెల్పింగ్ నిఫ్టీ. నిఫ్టీ స్టాక్స్, చాలా స్టాక్స్ ఇప్పటికీ అంతగా కోలుకోవటంలా. అయినప్పటికీ కూడా బ్యాంక్ స్టాక్స్ హెల్ప్ చేయడం వల్ల కొంచెం పికప్ అవుతున్నది. సో ఇది క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమిటంటే 50-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వచ్చేస్తుంది. దట్స్ ఇట్. అది ఏ షార్ట్ టర్మ్ టెంపరీ బుల్లిష్ ట్రెండ్. టెంపరీ. ఆర్ఎస్ఐ చూడండి, ఆర్ఎస్ఐ 55 దగ్గరకు వచ్చింది. ఇంకా ఎంఏసిడి ఇంకా 0. ఎంఏసిడి పాజిటివ్గానే ఉంది కానీ, డైవర్జెన్స్ పాజిటివ్గానే ఉంది కానీ, బట్ ఎంఏసిడి లైన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ లైను, ఈ రెండు కూడా బిలో 0. ఈ బిలో 0 లైన్కి దిగువనే ఉన్నాయి. అంటే బేరిష్, అంటే బేర్ జోన్లోనే ఉన్నాయి కానీ బుల్లిష్గా ఉంది ట్రెండ్. సో వన్స్ దీస్ 2 lines క్రాస్ 0 అండ్ గో అబౌవ్, దేర్ విల్ బి మొమెంటమ్. ఇంకా మంచి స్పీడ్ అందుకుంటుంది. అయితే ఆ ఇండికేషన్ అనేది ఆర్ఎస్ఐ ముందుగా చూపిస్తుంది కదా. ఆర్ఎస్ఐ ఆల్రెడీ 55, 56 వచ్చిందంటే బుల్లిష్గానే ఉంది అని అర్థం. బట్ టెంపరీ, వెరీ స్మాల్ టెంపరీ ఎలా చెప్పాలంటే ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ నాట్ రూల్డ్ అవుట్.
కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అంతకనే ఏం లేదు. అండ్ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇది అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ చాలా బాగుంది. మామూలుగానే చా చాలా రోజులుగా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది. అంటే మార్కెట్లు బాగా పెరిగే రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ డౌన్గాను నిఫ్టీ బాగుండేది. ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ బాగుంది. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు అవుతాయి, అంతే కదా. ఇది చూడండి, 50-డే మూవింగ్ యావరేజ్ ఎప్పుడో టచ్ చేసి పైకి వెళ్ళింది. బ్రేక్అవుట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. చూడండి ఎందుకు బ్రేక్అవుట్ అంటే, ఇక్కడ చూడండి, ఈ డబుల్ టాపు, ట్రిపుల్ టాపు, 1 2 3 ట్రిపుల్ టాప్ ఇది. ఈ ట్రిపుల్ టాప్ని కొట్టి పారేసి ఈరోజు పైకి వెళ్ళిపోయింది. ఈ బ్రేక్అవుట్ వల్ల ఏంటంటే దిస్ ఈజ్ షోయింగ్ ఏ క్లియర్ బుల్లిష్ ట్రెండ్. మధ్యలో ఏమైనా కరెక్షన్ లాంటిది వచ్చినా బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఎంఏసిడి కూడా చూడండి, కింద ఎంఏసిడి 0 లెవెల్ లైన్కి టచ్ చేసేసింది ఆల్రెడీ. ఎంఏసిడి లైన్ ఆల్రెడీ పాజిటివ్ జోన్లో ఉంది. అండ్ ఎక్స్పోనెన్షియల్ ఈజ్ లాగింగ్. మంచిదే కదా, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దీన్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళిపోతున్నది. సో దిస్ ఈజ్ ద బ్యూటీ. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ కంటే స్ట్రాంగ్గా ఉంది. ఇంకా పైకి వెళ్ళొచ్చు అని. ప్రీవియస్ హై ఎంత అంటే 54,390 ఆ రేంజ్, 54,400 అనుకోండి. అంత దాకా వెళ్తుందా లేదా అనేది చెప్పలేము, కానీ బట్ దిస్ ఈజ్ స్ట్రాంగ్. దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ. మరి హెకినేషియల్లో చూద్దాం. సేమ్ చూడండి, హెకినేషియలో కూడా బులిష్ ట్రెండే. పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చాయి. 2 పెద్ద క్యాండిల్స్ కనపడుతుంది ట్రెండ్ ఇనిషియేటింగ్. చూడండి, ఈ 2 ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్స్ అయితే, ఈ 2 ట్రెండ్ ఫాలోయింగ్ క్యాండిల్స్. తర్వాత ఇవేమో డోజీ, కన్ఫ్యూజన్, డౌట్, మళ్ళీ తర్వాత అగైన్ ట్రెండ్ ఫాలోయింగ్ క్యాండిల్, ట్రెండ్. సో దిస్ ఈజ్ ఆల్ ఏ గుడ్ స్టోరీ అబౌట్ దిస్. ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఎఫ్ఐఐస్ ఆర్ బయింగ్ టుడే. ఎఫ్ఐఐస్ బాట్. గుడ్డే కదండి. చూడండి, ఎఫ్ఐఐస్ ఆర్ బయింగ్. ఎఫ్ఐఐస్ బయింగ్ అనేది యాక్చువల్గా గుడ్ న్యూసే. ఎందుకని? అమ్ముతూ వచ్చారు అంటే అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు ఫర్దర్ అమ్మటం లేదనే కదా, ఫర్దర్ అమ్మే ఉద్దేశం లేదనే కదా. సిమెంట్ స్టాక్స్ తీసుకున్నట్లయితే ఎస్, సిమెంట్ అండ్ గ్యాస్ స్టాక్స్ కంటిన్యూ టు బి అప్ అండి, కొంచెం పికప్ అవుతున్నాయి. సిమెంట్ అండ్ గ్యాస్ స్టాక్స్లో, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టాక్స్లో బయింగ్ కనబడుతున్నది. తర్వాత ఇక్కడ చూడండి, 3,664 కోట్లు ఈరోజు కొన్నారండి ఎఫ్ఐఐస్. ఏమనుకుని కొన్నారో, ఏం ఆలోచించుకున్నారో మనకు తెలియదు, కానీ నిన్నైతే కొద్దిగా అమ్మారు, కానీ లైట్గా అమ్మారు, పెద్దగా అమ్మలా. మన వాళ్ళేమో 3,588 కోట్లు కొన్నారు, వాళ్ళేమో కొద్దిగా అమ్మారు, బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు డెఫినెట్గా కొన్నారు, మన వాళ్ళు కొద్దిగా అమ్మారు. ఇది మ్యాట్రిక్స్లో ఇట్లా తీసుకుంటే, డయాగనల్స్ తీసుకుంటే, నిన్న వాళ్ళు కొద్దిగా అమ్మారు, మన వాళ్ళు ఈరోజు కొద్దిగా అమ్మారు. నిన్న మన వాళ్ళు ఎక్కువగా కొన్నారు, ఈరోజు వాళ్ళు ఎక్కువగా కొన్నారు. డయాగనల్స్ చూడండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏదైనా కానీ థింగ్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్. రిలయన్స్ 1,323, ఇంకా రిలయన్స్కి బోల్డ్ అంత స్కోప్ ఉంది. రిలయన్స్, టీసీఎస్కి, హెచ్డిఎఫ్సి బ్యాంకు కొంచెం నియర్ పీక్ లెవెల్కి వచ్చింది, కానీ రిలయన్స్ను టీసీఎస్కి ఇంకా బోల్డ్ అంత స్కోప్ ఉంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రిలయన్స్ టు గో అప్. తర్వాత ఆయిల్ వగేరా కండిషన్ బాగానే ఉంది. ఈరోజు టాటా ఎలక్సీ 5.74%, అంటే 6% పెరిగింది. కేపీఐటీ టెక్నాలజీస్ 6.67% పెరిగింది. ఇవి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. కొంతకాలం, కొద్ది రోజులు డౌన్గా ఉంటాయి కదా, మళ్ళీ అందుకుంటున్నాయి. చూసారా? అంటే
దీన్ని బట్టి మనం అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా చూసి కొంత ఊరట చెందొచ్చు. చూడండి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కదా. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ప్లీజ్ కమ్ టు చూడండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నది. 1850 షేర్లు పెరిగితే 600 చిల్లర తగ్గాయి. అంటే ఆల్మోస్ట్ 3:1 స్వీపింగే. చూడండి 3:1 దగ్గర దగ్గర 1850 పాయింట్లు పెరిగితే స్టాక్స్ పెరిగితే కేవలం 659 స్టాక్స్ మాత్రమే తగ్గాయి. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఎలాగో బాగున్నాయి, చూడక్కర్లేదు. సో అండి ఇది విషయం. మీకు గెయినర్స్ తీసుకున్నట్లయితే టాప్ గెయినర్స్కి మనం హీట్ మ్యాప్కి వెళ్దాం. బిఫోర్ ఐ గో టు ద హీట్ మ్యాప్ ఒకసారి వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఒకటేంటంటే క్రూడ్ ధరలు ఏమి పెరగటం లేదు. డాలర్ కొంచెం పెరిగిందిలేండి, పెరుగుతున్నది. రెండు, గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి. మూడు, ఈరోజు వోలటిలిటీ ఇండెక్స్ కొద్దిగా తగ్గింది, 14+ వచ్చింది, అంటే కూల్ అవుతున్నది. నాలుగు, ఎఫ్ఐఎస్ బయింగ్, ఈరోజు ఎఫ్ఐఎస్ కొన్నారు, అంటే రేపు అమ్మరనేం లేదు. వాళ్ళు చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేస్తారు. చక్కగా ఈరోజు కొనదు, ఎందుకంటే ముందు సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్లు అవి వస్తున్నాయి కదా, అట్లాంటప్పుడు వీలు చూసుకుని వీలైతే కొట్టి పారేస్తారు. సో విక్స్ బాగుంది, ఎఫ్ఐఎస్ కొంటున్నారు. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుంది, ఫారిన్ గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి. తర్వాత ఈ ఈ వారు తాలూకు సిచ్యువేషన్ కూడా ఒక కొలిక్కి వచ్చేటట్టే ఉంది. మరి చూద్దాం లేండి, ట్రంప్ గారు వచ్చిన తర్వాత బెదిరిస్తారో లేకపోతే ఇంకా సీరియస్ అయిపోతారో మనం చూడాలి. సో ఇవన్నీ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. మార్కెట్లు ఆల్రెడీ తగ్గున్నాయి కాబట్టి ఇప్పుడు రికవర్ అవుతున్నాయి కదా. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వన్ కెన్ బి పాజిటివ్. తర్వాత స్క్రిప్ట్స్ టు వాచ్ అండి. స్క్రిప్ట్స్ టు వాచ్ స్క్రిప్ట్స్ టు వాచ్లో ఏమి తీసుకుంటున్నాము అంటే చూడండి, స్క్రిప్ట్స్ టు వాచ్ బజాజ్ ఫైనాన్స్. ది స్క్రిప్ట్స్ టు వాచ్ ఫర్ షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏమో ఒక ఎక్కువ క్వాంటిటీ, అంటే ఎక్కువ అమౌంట్ పెడతారు. షార్ట్ టర్మ్ ఫ్యూ వీక్స్లో బయటకు వచ్చేస్తారు, కొద్దిగా రికవర్ అవుతాయి, పెరిగాక బయటకు వచ్చేస్తారు. దీంతో కాపురం చేయరు, కొట్టిపారేస్తారు, అమ్మేస్తారు. ట్రేడర్స్ అయితే ఏంటంటే ట్రేడర్స్ దానికి అనుగుణంగానే ట్రేడ్ వేస్తారు. షార్ట్ టర్మ్ కోసమే ట్రేడ్ అనేది, షార్ట్ టర్మే కదా. అది చూడండి, దీనికి ఉన్న స్పెషాలిటీ. ఇది బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. ఇది 7,800 దగ్గర నుంచి చక్కగా 6,500కి వచ్చింది. 6,500 వర్చువల్లీ దిస్ ఈజ్ డబుల్ బాటమ్. 6,500 అనేది డబుల్ బాటమ్. అది 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఒక డోజీ, ఇక్కడ ఒక డోజీ. ఈ డోజీ వచ్చిన తర్వాత అప్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. చూసారా ఈ ఈ క్యాండిల్, ఈరోజు వచ్చిన క్యాండిల్ ఏ క్లియర్ అప్ ట్రెండ్. ఇట్ ఈస్ షోయింగ్ ఏ క్లియర్ అప్ ట్రెండ్. అంటే నిన్న ఈరోజు కూడా కొంచెం వచ్చింది, నిన్న ఈరోజు వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఏముందిలేండి, 7,000 రేంజ్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఇది అకినాషిలో కాకుండా ఇందులో చూద్దాం. ఇదండి. సో డబుల్ బాటమ్ క్లియర్, చూసారా డబుల్ బాటమ్. టెక్నికల్స్ మ్యాథమెటిక్స్లో పనిచేస్తాయండి చాలా సందర్భాల్లో, చూడండి. ఎందుకంటే టెక్నికల్స్ ఫాలో అవుతారు కదా, ఫాలో అయ్యే వాళ్ళు అక్కడ దే టేక్ యాక్షన్. చూడండి డబుల్ బాటమ్, రైట్. ఈ డబుల్ బాటము ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట.
ఇంకా ఎక్కడి నుంచి దిగటానికి అవకాశం లేదు, దిగనివ్వటం లేదు. దిగితే ఓకే, దిగనివ్వండి, ఎంత దిగుతుంది, అవేమి జీరో అయిపోయే కంపెనీలు కాదు. సో ఈ లో కంటే ఈ లో చూడండి, హయ్యర్ లో, హయ్యర్ లో మీకు చూపిస్తాను. హయ్యర్ లో అంటే ఇది హయ్యర్ లో, హయ్యర్ లో ఫార్మేషన్, హయ్యర్ లో ఫార్మేషనే కదా. సో ఇప్పుడు హయ్యర్ హై ఫార్మేషన్ ఆల్సో ఈజ్ పాసిబుల్. హయ్యర్ హై ఇక్కడ ఎక్కడ లేదులేండి, బేస్ ఇక్కడ తీసుకున్నాం. అసలు హైయే లేదు కదా ఈ మధ్యకాలంలో. సో దిస్ ఈజ్ లైక్లీ టు బి లైక్ దిస్. అంటే 6,790 లేదా 6,800 రేంజ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్ళటం అంటే అక్కడ బ్రేక్అవుట్ వస్తుంది. ఎలా అండి అంటే ఇలాగా, ఇది చూడండి, ఇది బాటమ్, ఇది దాటితే బ్రేక్అవుట్ వస్తుంది. ఇది దాటటం అంటే 6,700 దాటిపోవటం డిసైసివ్గా. ఆల్మోస్ట్ ఇవాళ వచ్చింది రండి. సో నౌ లాస్ట్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. సో బై ఆన్ డిప్స్, ఇది ఏంటంటే తగ్గితే కొనుక్కోవచ్చు అని, బై ఆన్ డిప్స్ మోడ్లో ఉంది ఇప్పుడు ఇది. సెల్ ఆన్ రైజ్ కాదు, బై ఆన్ డిప్స్. సో దిస్ ఈస్ అబౌట్ బజాజ్ ఫైనాన్స్. ఇంకొక స్టాక్ చెప్తాను, బిర్లా సాఫ్ట్. దీని కౌంటర్ పార్ట్ ఇది కదా, కేపీఐటీ టెక్నాలజీస్. అది ఈరోజు గట్టిగా మోర్ దాన్ 6% పెరిగింది. డన్. ఈ బిర్లా సాఫ్ట్ చూడండి ఒకసారి, ఇది కూడా దిస్ ఆల్సో హ్యాస్ విట్నెస్డ్ లో. ఇక్కడ 545, 550 లో విట్నెస్ చేసిన తర్వాత లోవర్ లో, లోవర్ హై. ఈ లోవర్ లో లోవర్ హై ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఐ బిలీవ్ యూ విల్ సర్టన్లీ ఎంజాయ్ ఇట్. తర్వాత ఇక్కడి నుంచి కొంచెం డైరెక్షన్ మారింది. ఓకే, ఇది లోవర్ లో, ఎనీవే లోవర్ లోయే. లోవర్ హై ఎట్లా అంటే చాలా ఘోరం. ఇది లోవర్ హై, చూసారా, ఇది లోవర్ లో లోవర్ హై మోడ్లోంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఈ ట్రెండ్ నుంచి బయటకు వచ్చింది, బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ సైడ్ దీన్ని అధిగమించింది, దీన్ని అధిగమించింది కదండి. తర్వాత ఇక్కడ ఒక హై ఉంది, ప్రీవియస్ హై, దీన్ని కూడా అధిగమించింది ఈరోజు. అంటే అర్థం ఏంటి? ఎస్. తర్వాత 50-డే మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసి పైకి వచ్చింది. ఇట్ ఈస్ ఈవెన్ అబౌవ్ 50-డే మూవింగ్ యావరేజ్. అయితే ఇవన్నీ కూడా 200-డే మూవింగ్ యావరేజ్కి దిగున్న ఉన్నాయి, అంటే వీక్గా ఉంది కదా ఇది. సో నెక్స్ట్ హర్డిల్ ఏంటంటే 200-డే మూవింగ్ యావరేజ్. ఈలోగా ఇది 59కి వచ్చింది ఆర్ఎస్ఐ. ఎంఏసిడి ఈజ్ గుడ్. మరి దీన్నే హకినాషిలో చూద్దాం. కొంచెం క్లారిటీ వస్తుంది చూడండి. వైట్ క్యాండిల్స్, ఆల్ వైట్ క్యాండిల్స్. ఇక్కడ ఒక్క చోటే డోజీ వచ్చింది. 1 2 3 4 5 6 7. 6 7లో 3 డోజీని తీసేస్తే 5 వైట్ క్యాండిల్స్. అంటే ట్రెండ్ 550 దగ్గర నుంచి ట్రెండ్ స్టార్ట్ అయ్యి, అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి 600 రేంజ్కి వచ్చింది. డన్. ఇప్పుడు 600 రేంజ్కి వచ్చింది కాబట్టి
ఇక్కడి నుంచి ఫర్దర్ పైకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కప్ అండ్ హ్యాండిల్ టైప్ ఆఫ్ ఫార్మేషన్కి దారి తీయవచ్చు. అయితే దీని 200-డే మూవింగ్ యావరేజ్ 660 దగ్గర ఉంది. అంతవరకు వెళ్తుందా లేకపోతే మధ్యలో కరెక్షన్ వస్తుందా, దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. బట్ రైట్ నౌ దిస్ ఈజ్ బుల్లిష్ అండ్ దిస్ ఈజ్ లైక్లీ టు గో అప్ ఫర్దర్. అందుకని షార్ట్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి ఇది ఉపయోగపడుతుంది, బుల్లిష్గా ఉంది, అది చెప్పడం. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మార్కెట్లు ఓకే, బట్ కాషస్గా ఉండాలి. ఎందుకంటే నిఫ్టీ అయితే డబుల్ టాప్ క్రాస్ చేసింది, డబుల్ టాప్ టచ్ అయింది కాబట్టి అక్కడ రెసిస్టెన్స్ వస్తుందేమో మనం జాగ్రత్తగా కనిపెట్టాలి, గమనించాలి. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ చాలా బాగుంది. దిస్ ఈజ్ ద స్టోరీ. నిఫ్టీ ఎఫ్ఐఎస్ కొంటున్నారు. ఆ, తర్వాత ఈ ఇది నిఫ్టీ ఉంది కదా, ఫియర్ ఇండెక్స్, విక్స్ అంటాం కదా, ఫియర్ ఇండెక్స్ కూడా తగ్గుతున్నది. ఇవన్నీ శుభసూచకాలే. ఈ శుభసూచకాల మధ్యన బ్యాడ్ న్యూస్ రాదని లేకపోతే మార్కెట్ పడదని కాదు. ఇవాళ వరకు సో ఫార్ సో గుడ్. టుమారో ఈజ్ టుమారో, లెట్స్ వీ హ్యావ్ టు సీ. దేర్ మే బి సమ్ కరెక్షన్ ఆర్ మేబీ కరెక్షన్ లేకపోతే ఫ్లాట్గా వెళ్ళొచ్చు, అంటే పెరగకుండా తగ్గకుండా అలా కూడా ఉండొచ్చు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే ఒక గొప్ప మరీ పెద్దది కాదు కానీ పెద్ద ఈవెంట్ ఒకటి ఉంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. మేక్ ఆర్ బ్రేక్ అయింది. నేను అనుకోవటం ఈసారి ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి కొంత ఇంపార్టెన్స్ ఉంది. గ్రోత్ గురించి ఏం మాట్లాడుతుంది ఆర్బీఐ, తర్వాత ఇన్ఫ్లేషన్ గురించి ఏం మాట్లాడుతుంది, ఏం సమాచారం ఇస్తుంది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నదా తగ్గించదా, అకామిడేటివ్ స్టాన్సా డోవిషా లేకపోతే న్యూట్రలా, ఈ విషయాలు మార్కెట్స్ వాంట్ టు నో. దట్స్ హ్యాపెనింగ్ ఆన్ 6th, 6వ తారీఖు. 6వ తారీఖున ఆ విషయం తేటతెల్లం ఉంటుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.